కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. వీణాధరి నిర్ణయం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమంటే, అసలు నువ్వు సాధించదలచిన కార్యమేమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్యాల పాలు చేసేదా? ఎందుకంటే ఎవరూ తమ స్థాయికి మించని పనులను పూనుకోరాదని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు కదా. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రశీల రాజ్యంలో రాజయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతో పాటు శరీరము మేలిమి బంగారుతో తొలతూగేలా ఉంది. అటువంటి అందాల రాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో, నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహం ఆడకపోడు అని హాస్యమాడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా వీణాధరి మనసులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శిశుడనే కొడుకున్నాడు. వీణాధరి పుట్టినప్పటి నుంచి చంద్రయ్య రాజయ్యతో, నీ కూతుర్ని నా కోడలిగా చేసుకుంటాను అంటుండేవాడు. వీణాధరి, శివుడు యుక్త వయసులయ్యారు. ఒకనాడు శివుడు వీణాధరితో, వీణా, నా మనసులోని మాట చెబుతాను. నీవంటే నాకు ప్రాణం. నువ్వు అంగీకరిస్తే మన పెళ్లి జరిగేలా చూస్తాను అన్నాడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్లాడాలన్న కోరిక నాకేమాత్రమూ లేదు అంది. ఆ మాటలకు శివుడు నొచ్చుకొని, ఇందులో బలవంతమేమీ లేదు. నేను మాత్రం నిన్ను తప్ప మరెవ్వరినీ పెళ్లాడలేను అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకుంది. తన వంటి సామాన్యురాలు రాజకుమారుణ్ణి వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది. ఇందుకు కాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించటం అవసరం అనుకుంది. వీణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేను ఒక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా ఇచ్చేందుకు తెచ్చాను అన్నాడు. వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికి ఇచ్చింది. ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రీకరించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగుల మేళవింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చింది. తర్వాత ఆమె వీణాధరిని దగ్గరకు పిలిచి, ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది. అందుకు వీణాధరి, రోజూ చూసే సూర్యుడే కదా, అందులో విశేషమేమున్నది? ఏమైనా దీనికి 1000 వరహాల బహుమతి చాలా ఎక్కువనుకుంటాను అని జవాబిచ్చింది. ఆ మాటలకు మహారాణి నవ్వి, వీణ, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే కానీ కళాహృదయాన్ని ఇవ్వలేదు. సరే, ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లుగా ఉండాలన్న సంగతి నువ్వెరుగవా అన్నది. ఒకరోజు మహారాణి, మహారాజు తమ మందిరంలో కూర్చొని ఉండగా వీణాధరి వింజామర వీస్తున్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడకు వచ్చి, మహారాజా, వైదేహిరాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయత్తపరిచాడు. దాడి ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది. యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో కంపిస్తూ వింజామర వీచటం మరిచిపోయింది. మహారాణి మాత్రం
నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో, శక్తిసింహుడు దాడి చెయ్యవచ్చు, కానీ అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నది తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలో ఉన్నది అని వీణాధరి కేసి తల తిప్పి చూసి, అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాటేమిటి? ధైర్యంగా ఉండటం నేర్చుకో అన్నాడు. ఒకనాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు. అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం, మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకొని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలంగా ఉంది. మహారాణి వనవిహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకొని అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, సుందరి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుణ్ణి చూసి వీణాధరి అతన్ని ఆట పట్టించాలనుకుని, నేను శక్తిపురి రాజ్య యువరాణిని, ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అన్నది హుందాగా. అందుకు ఆ యువకుడు, నేను ఈ రాజ్య యువరాజు విజయదీపుడిని, విద్యాభ్యాసం ముగించుకొని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మనం వివాహ జరిగేలా చూస్తాను అన్నాడు. ఇది విని వీణాధరి తను పరిహాసమాడింది సాక్షాత్తు యువరాజుతోనని గ్రహించి ఉలిక్కిపడింది. మరుక్షణం ఆమె విజయదీపుణ్ణి పాదాలకు నమస్కరించింది. యువరాజులు క్షమించాలి, నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్త చాంపల్యముతో మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను. నా తప్పుకు క్షమించండి అని వేడుకుంది. నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వు నవ్వి, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించగలనే కానీ కాలదన్నిపోను. నువ్వు పరిచారికవైనా పరిణయమాడదలిచాను అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అంది. ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయి, యువరాజంతటి వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదు? నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి, లేదా మూర్ఖురాలివైనా అయి ఉండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహమాడగలను అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి యువరాజా, నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణం, నా వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పటి నుంచి రాజకుమారుణ్ణి వివాహమాడాలని కలలు కన్నది కదా. ఆ కలలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జారవిడ్చుకోవడానికి కారణం ఏమిటి? తను ఒక దేశపు రాణి కావటానికి అనర్హురాలని గ్రహించడం వలన మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండటం నేర్చుకోమని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి, శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించపూనానని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి, శక్తి సామర్థ్యాల ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజు అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడటానికి నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహానికి అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాడగలనని అన్నాడు యువరాజు. దీని అర్థం ఏమంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటి కలలకు స్వస్తి చెప్పి తననెంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడి కొడుకైన శివుణ్ణి వివాహమాడింది అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. పిల్లలు, కథ నచ్చిందా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.